నేను చేస్తాను 2.5 దాకా. మీకు ఒక 2.5 దాకా సాగు చేస్తారు. అయితే ఎకరం ఇది వేసిన. ఎకరం ఏది? ధనుష్ వేసుకున్నారు. ఇప్పుడు వేరే ఇంకో సీడును ధనుష్ వేసుకున్నారు కదా, రెండిట్లో ఏది బాగుంది? ధనుష్ సీడ్ మీకు మంచిగా అనిపిస్తుంది. మీరేమన్నా కటింగ్ ఏమన్నా కోసారండి? కోసిన ఫస్ట్ సారి కోసిన 5 క్వింటాలు అయినాయి. ఫస్ట్ సారి 5 క్వింటాల దిగుబడి వచ్చింది. ఇప్పుడు వేరే వాటికి వీటికి మీరు ఏం తేడా గమనించారండి? దగ్గర కాపు ఉంది, ఇది బాగా కాసింది. కింద నుంచి పైదాకా కాయ సైజ్ ఏమైనా తేడా వస్తుందా లేకపోతే అట్లనే వస్తుందా? ఫస్ట్ పడిన కాపు ఉంది, కాయ సైజ్ ఏమైనా డిఫరెన్స్ ఏమైనా వస్తుందండి? ఏం లేదు. కింద ఫస్ట్ టైం ఎలా ఉందో లాస్ట్ వచ్చే వరకు కూడా అదే కాయ అదే స్టేజ్. కూడా కాపు మంచిగా పడుతుంది. ఇప్పుడు కూడా కాపు మంచిగా పడుతుంది. నల్లిని తట్టుకుంటుందా సార్? నల్లిని కానీ వైరస్ కానీ? ఇప్పుడు కూడా తేటగా ఉంది. వైరస్ ని నల్లిని తట్టుకుంటుంది దగ్గర. ఇప్పుడు అంటే ఎన్ని రోజుల్లో వస్తుందండి పైరు? ఇప్పుడు మరి మీరు ప్లాంటేషన్ చేసిన తర్వాత నుంచి ఈ మనకి కాయలు ఫస్ట్ కాయలు పడడానికి ఎంత టైం పడుతుంది మీకు? అంటే ఒక 10-15 రోజుల్లో కాపు పడుతూనే ఉంది. ఏరిస్తుంటే మళ్ళీ డిస్టెన్స్ కాపుకి మధ్య 10-15 రోజులు దగ్గర అంటే 3 సార్లు తెంపారు అంటున్నారు కాబట్టి 2-3 దమ్ములు మందు కొడితే మొన్న అమ్మినప్పుడు 19,500 పడ్డాయి. మీ 19,500. ఆ రోజు 21,000 అయింది. జెండా పాట ఆ రోజు 21,000 ఉన్నది, మీకు 19,000. ఆ రోజే పోయినా మేము. ఆ రోజే మీరు వెళ్ళారు. ఇప్పుడు రైతు సోదరులందరూ ధైర్యంగా వేసుకోవచ్చు సార్. ఇది నెంబర్ 1. ఇది నెంబర్ 1. రైతు సోదరులందరూ వేసుకోవచ్చు. వేస్తే తట్టుకోదు కానీ ఇదైతే తట్టుకుంటుంది. ఇదైతే నల్లిని తట్టుకుంటుంది. మీకు కాయలు కూడా దగ్గర గనుపులతో. ఇప్పుడు ఈ టైంలో చూసినా గానీ ఇక అసలు బ్లాక్ ట్రిప్స్ అనేవి కూడా అసలు కనిపించట్లేదు. మీరు చూసినట్లయితే చూడండి, ఫ్లవరింగ్ అంతా నీట్ గా కనిపిస్తుంది. ఎక్కడ కూడా నల్లి అనేది, ఈ పూతలో నల్లి అనేది కూడా కనిపించట్లేదు. చూడండి మీరు, ఇది ఒక చెట్టు కాదు, మీరు ఎక్కడ అన్ని చెట్లు చూసినా గానీ చక్కని కాపు దగ్గర గనుపులు. పూత వచ్చిన ఎంపటినా కూడా అది కాయగా మారడం జరుగుతుంది. చూడండి మీరు, ఆ ట్రిప్స్ అనేవి కానీ బ్లాక్ ట్రిప్స్ అనేవి కానీ అసలు కనిపించట్లేదు. చాలా నీట్ గా ఉంది. ఎక్కడ చూసినా గానీ ఇక్కడ చూడండి ఏ విధంగా క్రాప్ సెట్టింగ్ అవుతుంది అనేది. తోట మొత్తం కూడా ఇదే విధంగా ఉన్నది అనమాట. ఫ్లవరింగ్ బాగా ఉంది. ఏ రైతైనా సరే ధైర్యంగా వేసుకోవచ్చు అని చెప్పి రైతులు చెప్పడం జరుగుతుంది. డౌట్ అనేది ఉండదు, తాళ అనేది ఉండదు. ఈ సీడ్ వచ్చేసి శ్రీనాథ్ సీడ్స్ వాళ్ళది ధనుష్ అనమాట, హైబ్రిడ్ అనమాట. ఇది మనకి తేజాక సిగ్మెంట్ కిందకి వస్తుంది అనమాట. సీడ్స్ ఇవి ఏంటంటే మనకు నల్లిని తట్టుకొని దాంతో పాటు దగ్గర గనుపులతో 15 రోజులు అంటే ఎర్లీగా కూడా క్రాప్ సెట్టింగ్ అనేది కూడా ఎర్లీగా అవుతుందని చెప్పి రైతులు చెప్పడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనం ఫీల్డ్ విజిట్ లో భాగంగా ఈ వెరైటీని మీరు శ్రీనాథ్ సీడ్స్ వాళ్ళ ధనుష్ అనే వెరైటీ ఫీడ్బ్యాక్ కోసం రైతులను కలవడం జరిగింది. రైతు మాటలోనే మీరు విన్నారు ఎలా ఉంది, దిగుబడి ఎలా వచ్చింది అనేది కూడా రైతులు తెలియజేయడం జరిగింది. కాబట్టి రైతు సోదరులు మీరు సాగు చేస్తున్న వాటిలో ఖచ్చితంగా కూడా ఈ సంవత్సరం ఒక 5 ఎకరాలు వేసే అనుకున్న రైతులు ఖచ్చితంగా ఒక 2 ఎకరాలకు 2 ఎకరాలకు